తిరుపతి వెంకట కవులు గుంటూరు వచ్చినప్పుడు అదే రోజు కొప్పరపు కవులు కూడా గుంటూరులోనే ఉన్నారు. వాళ్ళిద్దరిని మందపాటి వారని చాలా పెద్ద న్యాయవాది గుంటూరులో ఆ కాలంలో 100-120 ఏళ్ళ క్రితం చాలా పెద్ద న్యాయవాది, గొప్ప కవి, పండితుడు. ఆయన కొప్పరపు కవులకు వీరాభిమాని. తిరుపతి వెంకట కవులు కూడా గుంటూరు రావడంతో కొప్పరపు కవులు కూడా అదే టైంలో గుంటూరులో ఉండడంతో ఆ రెండు జంటల్ని వాళ్ళ ఇంటికి ఆయన భోజనానికి పిలిచాడు మందపాటి ఆయన. కొప్పరపు సోదరి కవులు, తిరుపతి వెంకట కవులు, ఏంటి ఎంత పెద్ద కాంబినేషన్. వాళ్ళిద్దరిని ఒకే చోట చూడటమే గొప్ప విషయం కదా. అటువంటిది వాళ్ళిద్దరిని భోజనానికి పిలిచాడు ఆ రెండు జంటల్ని. చల్లపల్లి వెంకట శాస్త్రి గారికి సుబ్బరాయ కవి గారిని చూడగానే ఒక వాత్సల్యంతో పొంగి పొరలి ఈ పద్యం వచ్చింది. మహాకవి కదా చల్లపల్లి వెంకట శాస్త్రి గారు. ఆయన కవి చూడగానే ఆగలేక అద్భుతంగా ఆసుగా ఈ పద్యం చెప్పాడు. పట్టు రుమాలు భుజమ్ముపై బాల రవిప్రభలీన పంక్తికిన్ రాట్టై అగ్రపీఠమున రాజిల్య కొప్పరపు సుబ్బారావు. తిరుపతి వెంకట కవుల్లో పెద్దవారైన చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు కొప్పరపు సోదరి కవుల్లో పెద్దవారైన వెంకట సుబ్బరాయ కవిపై చెప్పిన ఈ పద్యము చరిత్రలో మిగిలిపోతుందన్నమాట. అదే సందర్భంలో ఒక ఘట్టం జరిగింది. ఆ భోజనానికి పిలిచిన ఆయన సుబ్బరాయ కవి గారిని చూసి, తిరుపతి వెంకట కవులను చూసి, కొప్పరపు కవులను చూసి పరమానందం చెందుతాడు అనమాట. అది ఇంకో సందర్భంలో ఇంకో విషయం చెప్తాను. ఈరోజు తిరుపతి వెంకట కవులకు, అందులో చెల్లపల్లి వెంకట శాస్త్రి గారికి కొప్పరపు కవులలోని పెద్దవారైన వెంకట సుబ్బరాయ కవి గారిపై ఉన్న వాత్సల్యానికి, చెల్లపిల్ల గారిలోని సహజ కవిత్వ వాతావరణానికి ఉదాహరణగా ఈ పద్యం చరిత్రలో నిలబడుతుంది. తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు, ఈ రెండు జంటలు మనకు ఆరాధ్య దైవాలు. అవధాన విద్యకి వాళ్ళు ఆరాధ్యులు. మనందరికీ కూడా వారు పూజనీయులు, పుణ్యనీయులు, గణ్యనీయులు ఈ రెండు జంటలు. నమస్కారం.